వీఆర్సీ గ్రౌండ్ నందు వీఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి, కార్యదర్శి పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ 1908 మార్చి 3వ తేదీ అమెరికాలో ఒక కాటన్ మిల్లులో ప్రారంభమైన మహిళా శ్రామిక ఉద్యమంతోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడం ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా మార్చి 8న ఈ మహిళా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంటర్నేషనల్ వాకర్స్ పూర్వ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి, క్లబ్ గౌరవ అధ్యక్షులు షేక్ నన్నే సాహెబ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు భాస్కర్ రావు, పెంచలయ్య ఈశ్వరరెడ్డి, క్లబ్ జాయింట్ సెక్రటరీ కె విజయ్ కుమార్, క్లబ్ డైరెక్టర్లు శివబాల సుబ్బారావు, ఆర్ వెంకటేశ్వరరావు, సయ్యద్ ఎస్ దాని, వీఆర్సీ వాకర్ అసోసియేషన్ కార్యదర్శి నళిని మోహన్, సభ్యులు శంకర్ రెడ్డి, హజరత్ అయ్యా, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళకందరికీ చీరలు పంచడం జయప్రదంగా చేసినందుకు నేతాజీ సుబ్బారెడ్డి గారికి, మా మహిళా అధ్యక్షురాలైన సుభాషమ్మ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు వీఆర్సీ గ్రౌండ్ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మహిళా శ్రామిక శక్తి ద్వారానే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడం మరిందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈరోజు మహిళా కార్మికుల్ని, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల్ని ముఖ్యంగా సన్మానిస్తున్నాం. అదేవిధంగా మా మహిళా వాకర్స్ అధ్యక్షురాలైనటువంటి సుభాషిణి మేడం కూడా సన్మానం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మహిళా సాధికారికతని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదే కాదు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల మీద కూడా ఉంది. స్త్రీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా బలపడుతూ వాళ్ళొక డిసిషన్ మేకర్స్గా తయారైతేనే రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు పయనిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన భారతదేశం అర్ధనారీశ్వర తత్వం కలిగినటువంటి దేశం. స్త్రీలకి అంత ప్రాధాన్యత, గౌరవం ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. దేంట్లో అయినా కూడా మహిళలకే అగ్రస్థానం ఇవ్వడం చాలా సంతోషదగ్గ విషయం. అలాంటి భారతదేశంలో మన అందరం ఉండడం కూడా, మనం స్త్రీని గౌరవించే దేశం ఉండడం కూడా చాలా అభినందనీయ విషయంగా మేము తెలియజేసుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమం చేశామని చెప్పి సంతృప్తి వాళ్ళు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మాకు వీఆర్సీ గ్రౌండ్ తరఫున లాఫింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు, నన్న సాహెబ్ అన్న గారు, రియాజ్ అన్న గారు, వాళ్ళ సభ్యులందరూ, వాళ్ళ క్లబ్ సభ్యులందరూ మమ్మల్ని పిలిచి మహిళల తరఫున సన్మానించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మహిళలు వాళ్ళు సగం వీళ్ళు సగం అని కాదు, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. కానీ కొన్ని దగ్గరలో మహిళలు అణిచివేస్తున్నారు. కాబట్టి ఈ దినోత్సవాలు చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రపతిగా ఒక మహిళే ఉంది, ఢిల్లీ ప్రధానమంత్రిగా ఒక మహిళే ఉంది, ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళే ఉంది. మహిళలు అన్ని రంగాల్లో వాళ్ళ పరిధిలో వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటున్నారు, పద్ధతిగా చేస్తున్నారు. చాలా సంతోషదగ్గ విషయం. థ్యాంక్స్. రావడం జరిగింది. దానికి కారణం మగవారితో సమానంగా జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా పని గంటలు తగ్గించాలని, అదేవిధంగా ఏదైతే మనకు సమాన హక్కు కలిగించాలి అని చెప్పే కాన్సెప్ట్తో మహిళలు రావడం, అది ఆ నిరసన కార్యక్రమం దేశ విదేశాల పాకి జర్మనీలో 1911లో తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి 1975లో ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని గుర్తించి మార్చి 8వ తేదీ ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రకటించడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా మహిళలు చాలా ప్రాముఖ్య పాత్ర వహిస్తున్నారు దేనికైనా కూడా. ముఖ్యంగా మంది అర్ధనారీశ్వర తత్వం కలిగినటువంటి భారతదేశం. ఎక్కడైతే తండ్రిగా ఒక బిడ్డ ఎదగాలి, నా బిడ్డ ఒకరి కింద బతకూడదు, నా బిడ్డ నా కాళ్ళ మీద నిలబడాలి, రేపు భవిష్యత్తులో నేను లేకపోయినా నా పిల్లలు ఉండాలి అని ఒక తండ్రిగా ఆలోచిస్తుండ్రు, ఒక భర్తగా ఆలోచిస్తుండ్రు. అన్ని గురించి కూడా మీరనేది లేకుండా ఉంటే మాకు కూడా ఏది మేము ముందుకు పోలేము కదా. మీ కుటుంబంలో కూడా, జీవితంలో కూడా, ఒక జాబ్లో కూడా, ఒక పనిలో కూడా మా వెనకాల మీరుండి నడిపిస్తేనే ఈ సొసైటీ బాగా ఎదుగుదల అవుతుంది. అదే సార్.
థ్యాంక్ యూ అమ్మా, అది కరెక్టే. కానీ మీరు కూడా మహిళా సాధికారిత సాధించాలని ముందుకు రావాలి. మీ డిసిషన్ కూడా మీరు కుటుంబంలో తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం. అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీత, అదేవిధంగా మహిళా వాకర్స్, వనితా మహిళా వాకర్స్ అధ్యక్షురాలు కె సుభాషిణి మేడం మాట్లాడాల్సి కోరుచున్నాం. మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ఈరోజు విఆర్సీ వాకర్స్ గ్రౌండ్లో వాకర్స్ లాఫింగ్ క్లబ్గా ఉన్న సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవ అధ్యక్షులు ఎన్ఏ సాబు గారు, తర్వాత సెక్రటరీ రియాజ్, రిమైనింగ్ సభ్యులు అందరూ కలిసి మంచి ఆలోచన, ఎవరైతే మహిళలను ఈరోజు కాస్త గౌరవించాలంటే అంత గౌరవించబడినప్పటికీ మన వంతు మనం వాళ్ళని గౌరవిస్తాము, వాళ్ళని గుర్తిస్తామని చెప్పేసి వాళ్ళ అసోసియేషన్ మొత్తం అనుకోవడం, దాదాపు 100 మంది మహిళలను ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ కొంతమంది సన్మానాలు, కొంతమంది శారీస్ పెట్టడం చాలా గొప్ప విషయం. మరి ఇలాగా కొద్దిగా మనం చేసినప్పటికీ అలా కొన్ని ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళందరూ కార్మికులు, వచ్చిన వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తుండేవాళ్ళు, వాళ్ళు మమ్మల్ని గుర్తించారు, మేము మమ్మల్ని కూడా వాళ్ళు దగ్గర తీసుకున్నారని చెప్పేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అటువంటి కార్యక్రమాలు చేయడం అది అలవాటుగా చేస్తున్నారు. ఇది చాలా అభినందనీయం. అందులో వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున మరొకసారి లాఫింగ్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ, రిమైనింగ్ సభ్యులందరూ కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళా సోదరీమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక శ్రామిక కష్టాల నుంచి, శ్రామిక మహిళల నుంచి ఉద్భవించిన మహిళా అంతర్జాతీయ దినోత్సవం. ఒక్కసారిగా 1908వ సంవత్సరంలో 15,000 మంది మహిళలు న్యూయార్క్ సిటీలో ప్రదర్శన నిర్వహించి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ వేతనాల కోసం, పని దినాల కోసం పోరాడిన మహిళా శ్రామిక దినోత్సవాన్ని ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించి దాన్ని ఈరోజు కూడా మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాన భాగం ఇవ్వాలి. మహిళలందరికీ కూడా ముందు రాజకీయంగా అవకాశం ఇవ్వాలి 50%. అదేవిధంగా ఇంటి దగ్గర నుంచే మహిళా సాధికారిత స్టార్ట్ అవ్వాలి. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి మహిళ వాళ్ళ కూతుర్లని స్వేచ్ఛనిచ్చి, మంచి విద్యను అభ్యసించి, వాళ్ళని పారిశ్రామికంగా మరియు రాజకీయంగా, ఉద్యోగపరంగా ముందుకు వెళ్లే విధంగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మహిళలకు, మహిళా కూతురులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని ఆంక్షల పేరుతో ఇళ్లలో కట్టడి చేయొద్దు. వాళ్ళందరినీ కూడా ఫ్రీగా, స్వేచ్ఛగా వదలాలి. మహిళలు కూడా తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛని వేరే విధంగా వాడకూడదు. వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఐఏఎస్లలో, ఐపీఎస్లలో ఈరోజు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా, కాంట్రాక్టర్లుగా ఎంతో పాటు కూతుర్లను కూడా సమాన భాగం కల్పించి వాళ్ళ ఆస్తిని కూడా ఎంతో ఉదారంగా ఇచ్చే రోజులు వచ్చాయని చెప్పి బాధ్యత పోషిస్తున్నాం. మనమేం చేయలేము, మనకేం చేత కాదు అనుకోకూడదు. మన పరిధిలో మనము జాగ్రత్తగా పొరపాట్లు చేయకుండా, మన కుటుంబానికి ఎటువంటి పొరపాటు జరగకుండా అన్ని విధాలా ముందుకు పోవచ్చని, పోగలమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు